ఈ వీడియోలో తెలంగాణ మూవ్‌మెంట్ ఉంటుంది గదా! గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంటు ఆపరేషన్ పోలో అనమాట. తెలంగాణ మూవ్‌మెంట్‌లో భాగంగా ఆపరేషన్ పోలో గురించి ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాము. సో, లాస్ట్ వీడియోలో ముల్కీ ఉద్యమం ఆవిర్భావం అని చెప్పేసి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే సాలార్జంగ్ రిఫార్మ్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇది థర్డ్ క్లాస్ అనమాట. అంటే తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఇది థర్డ్ క్లాస్. 1948 నుంచి స్టార్ట్ చేస్తే 2014 వరకు ఉంటుంది గదా! సో, అందులో ఇది థర్డ్ క్లాస్ అనమాట ఆపరేషన్. సో, ఆపరేషన్ పోలో గురించి మనం అంటే ఈ ఆపరేషన్ పోలో గురించి డీటెయిల్‌గా చూసే ముందు ఆపరేషన్ పోలో అవ్వక ముందుకు అసలు ఏమేం జరిగాయి అనేవి మనం కంప్లీట్‌గా చూద్దామనమాట. అయితే ఏంటి 1946 ఆ టైంలో ఏంటి అంటే బ్రిటిష్ వారు తెలుసు కదా! బ్రిటిష్ వాళ్ళు సో, మనకి ఇండిపెండెన్స్ ఇస్తారు. అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో, అనౌన్స్ చేస్తారు. అది మొత్తం అంటే ఇండిపెండెన్స్ వచ్చేస్తుందని చెప్పేసి ఉంటుంది కదా! సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. సో, ఆ టైంలో అంటే 1946 జూన్ ఆ టైంలో ఏంటి అంటే సో, అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ అనేది జరుగుతుందనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ అనేది జరుగుతుంది. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే నెహ్రూ అనమాట. సో, ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉంటుంది కదా! హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వీళ్ళు లోకల్ వాళ్ళు అంటే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాజ్యంలో సో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఉండేది. సో, అందులో ఆ నాయకులు ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ, బూరుగుల రామకృష్ణారావు, ఇంకా వచ్చేసి ఆంధ్ర మహాసభ్యులు ఉంటారు కదా! సో, రావి నారాయణ రెడ్డి, లక్ష్మీ నరసయ్య సో, దీనికి అటెండ్ అవుతారనమాట. అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ అని చెప్పేసి. వీళ్ళు ఏంటి అంటే సో, ఈ భారత్ యూనియన్‌లో ఈ హైదరాబాద్ రాజ్యం అనేది విలీనం కావాలి అని చెప్పేసి వీళ్ళు సపోర్ట్ చేస్తారనమాట దాంట్లో భాగంగా. సో, ఇదనమాట. ఆ తర్వాత 1947 మే 7థ్‌కి ఏంటి అంటే సో, జయప్రకాష్ నారాయణ ఉంటాడు కదా! అతను హైదరాబాద్ వస్తాడనమాట. హైదరాబాద్ వచ్చి ఏంటి అంటే కర్బలా మైదానంలో ఒక మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్‌లో ఇతను స్పీచ్ ఇస్తాడనమాట. సో, ఏమని స్పీచ్ ఇస్తాడంటే భారత్ యూనియన్‌లో ఈ హైదరాబాద్ రాజ్యం అనేది విలీనం కావాలి అని చెప్పేసి. అసలు ఏంటి అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇస్తారు, ఇండిపెండెన్స్ ఇస్తారని అనౌన్స్ చేసింది. బట్ ఏంటిదంటే కొన్ని 2 టైప్స్ ఆఫ్ ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ఏమంటారు రూల్స్ ఉండేవన్నమాట. ఒకటి ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే ఒక ప్రాంతం అనమాట. బ్రిటిష్ వాళ్ళది. అది బ్రిటిష్ ఇండియా అంటారు. నెక్స్ట్ ఏంటి అంటే సంస్థానాలు పరిపాలించే సంస్థానాలు ఉంటాయన్నమాట. సో, వాళ్ళకేమని చెప్పిందంటే మీరు ఇష్టం ఉంటే భారత్‌లో విలీనం కాండి లేకపోతే లేదు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అంటారు. సో, దానికి కొన్ని సంస్థానాలు అన్నీ భారత్‌లో విలీనం అవుతాయి. కాకపోతే ఒక 4 సంస్థానాలు అవేంటి అంటే హైదరాబాదు, జునాగఢ్, ట్రావెన్కోర్, జమ్మూ కాశ్మీర్ అనమాట. ఈ 4 మాత్రం ఒప్పుకోవన్నమాట లాస్ట్‌కి. సో, లాస్ట్‌లో ఈ హైదరాబాద్ అనేది ఈ ఇండియాలో ఎలా విలీనం జరిగిందే ఇదే ఆపరేషన్ పోలో గదా! సో, అందులో భాగంగా హైదరాబాద్ రాజ్యంలో ఎవరుంటారు? 7వ ఉస్మాన్ అలీ ఖాన్ ఉంటాడు గదా! 7వ నిజాము. సో, ఇతను ఏమన్నాడు జయప్రకాష్ నారాయణ ఏమన్నాడంటే భారత్‌లో విలీనం కావాలి అని చెప్పేసి అన్నాడు. సో, ఇలా అన్నందుకు ఇతనిని రాజ్య బహిష్కరణ చేస్తారనమాట. బహిష్కరణ అంటే ఏంటిదంటే ఆ రాజ్యం నుంచి బయటికి పంపించేస్తాడనమాట. ఇదొకటి. సో, ఇందులో భాగంగా ఎవరు అటెండ్ అయ్యారు ఈ స్పీచ్‌లో అంటే మహాదేవ్ సింగ్, నరేంద్ర ప్రసాద్ సక్సేనా అనమాట. సో, దీంట్లో మెయిన్ రోల్ అనమాట ఈ మీటింగ్‌లో అనమాట. అయితే ఏంటంటే జయప్రకాష్ నారాయణ పర్యటన 1947 మే 7థ్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1947 జూన్ 12కి నిజాం ఏమంటాడంటే 7వ నిజాం నేను సర్వస్వతంత్రుడిని. సో, విలీనం కావడానికి ఒప్పుకోనని చెప్పేసి నేను సర్వస్వతంత్రుడని అంటాడు. ఒకసారేమో జూన్ 12కి అంటాడు. మళ్ళీ ఆగస్టు 13కి అంటాడనమాట సెకండ్ టైము. ఇదొకటి. నెక్స్ట్ 1947 ఆగస్టు 7థ్‌కి ఏంటి అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జాయిన్ ఇండియన్ యూనియన్ మూవ్‌మెంట్ అనేది జరుగుతుందనమాట. ఎవరెవరు చేశారు అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా! సో, వాళ్ళు చేశారనమాట. ఆల్ ఇండియా హైదరాబాద్ యూనియన్ వాళ్ళంతా కలిసి ఈ జాయిన్ ఇండియా యూనియన్ మూవ్‌మెంట్ అనేది చేస్తారు. ఇదొకటి. అయితే ఏంటి అంటే ఈ భారత్ గవర్నర్ జనరల్ ఎవరు ఆ టైంలో అంటే మౌంట్ బాటన్ ఉన్నాడు కదా! సో, తనతో చర్చలు జరుపుతారు. ఎవరు అంటే చత్తారి నవాబు, సుల్తాన్ అహ్మద్ ఇతను ఎంఐఎం నాయకుడు అనమాట. వాల్టన్ మోక్టాన్ అనమాట. సో, చత్తారి నవాబు వీళ్ళు ఏంటి అంటే ఈ మౌంట్ బాటన్‌తో చర్చలు జరుపుతారనమాట. ఇదేంటి అంటే ఈ ఆపరేషన్ పోలో కన్నా ముందు జరిగినవన్నమాట. ఎందుకు చర్చలు జరుపుతారు ఏంటి అంటే సో, అంటే ఈ ఇండియాలో విలీనం కాము మేము ఇట్లా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు ఈ మౌంట్ బాటన్‌తో చెప్పుకుంటారనమాట. ఇది జస్ట్
మనకు దానికంటే ముందు ఏమైంది అని చెప్పేసి ఇది అనమాట. అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఇక యథాతథ స్థితి ఒప్పందం, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది ఎవరెవరికి మధ్య జరిగిందంటే భారత ప్రభుత్వానికి, ఈ నిజాం ప్రభుత్వానికి, అంటే హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించే నిజాం ప్రభుత్వం ఉంటుంది కదా, సో దానికి భారత ప్రభుత్వానికి మధ్యలో జరిగిందనమాట. అదేంటి ఎప్పుడు జరిగిందంటే 1947 నవంబర్ 29th జరిగింది. 1 year పాటు. సో కొన్ని పాయింట్స్ ఇలా ఉండాలి ఇలా అని చెప్పేసి కొన్ని వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నిజాం ప్రధాని ఎవరు ఆ టైంలో అంటే మొహిదీ యార్ జంగ్ అనమాట. సో ఇతను దీనిపైన సంతకం చేస్తాడు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే సంతకం చేసే టైంలో ఉంటాడు. అదే రోజు ఇతను రాజీనామా చేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పైన సంతకాలు చేసింది ఎవరు అంటే సో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాను, అలాగే భారత్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మౌంట్ బాటన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వీళ్ళు సైన్ చేస్తారనమాట. అయితే భారత్ ఏజెంట్ జనరల్, హైదరాబాద్ ఏజెంట్ జనరల్ అనే వాళ్ళు నియమించబడతారు. ఎందుకు అంటే ఇప్పుడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు కదా, అవి ఫాలో అవుతున్నారా లేదా, సో ఇండియాలో ఫాలో అవుతున్నారా లేదా, లేకపోతే హైదరాబాద్ రాజ్యంలో ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి, సో ఇండియా తరపు నుంచి హైదరాబాద్ ఏజెంట్ జనరల్ వచ్చేసి అంటే హైదరాబాద్ ఏజెంట్ జనరల్ అంటే ఇప్పుడు ఇండియా తరపు నుంచి హైదరాబాద్లో సో వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఫాలో అవుతున్నారా అని చెప్పేసి భారత్ ఏజెంట్ జనరల్ అనమాట కేఎం మున్షి. సో ఈ కేఎం మున్షి ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనే బుక్ రచిస్తాడనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారనమాట. సో హైదరాబాద్లో నియమించబడ్డాడు. సో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ అంటే ఏంటిదంటే హైదరాబాద్ రాజ్యం తరపు నుంచి భారత్లో నియమించబడ్డ హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ఎవరు అంటే జయీన్ యార్జంగ్ అనమాట. ఢిల్లీలో నియమించబడ్డాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. అయితే మరి ఏమేమి ఒప్పందం చేసుకున్నారు మరి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో భాగంగా అంటే కొన్ని ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి అంటే విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్, ఇవన్నీ రిలేటెడ్కి ఇవన్నీ సంబంధించిన అన్ని భారత ఆధీనంలోనే ఉంటాయన్నమాట. సో ఏంటివి హైదరాబాద్ రాజ్యానికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు భారత్కి కరెన్సీ ఉంటుంది కదా, ఆ కరెన్సీ అనేది హైదరాబాద్ రాష్ట్రంలో చెల్లుతుంది అనమాట. హైదరాబాద్ రాజ్యంలో అనమాట, ఇక్కడ హైదరాబాద్ రాజ్యంలో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు హైదరాబాద్ రాజ్యంలో ఏంటి అంటే ఈ 7వ నిజాం కావచ్చు, నిజామ్స్ ఏం చేసేవాళ్ళంటే ఎవరికి మీటింగ్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఎప్పుడైతే నిజాంకి ఆపోజిట్గా మాట్లాడతారో అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే హైదరాబాద్ నిజాం అంటే ఉంటారు కదా ఈ నిజామ్స్, వాళ్ళ మీటింగ్స్కి అలో చేయరనమాట. ఎందుకంటే ఈ నిజాం ప్రభుత్వానికి ఆపోజిట్గా మీటింగ్స్ చేస్తున్నారని చెప్పేసి మీటింగ్స్కి పర్మిషన్ ఇచ్చేవారు కాదు. సో ఇందులో భాగంగా ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో భాగంగా మీటింగ్స్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకొకటి ఏంటంటే సో మీటింగ్స్లో మనకు ఎప్పుడైతే నిజాంకి ఆపోజిట్గా మాట్లాడతారు కదా, కొందరు స్పీచ్లు ఇవ్వడం కానీ ఇట్లా మాట్లాడతారు కదా, చాలామంది అరెస్ట్ చేయబడతారు కదా. సో చాలామంది అరెస్ట్ అయి ఉంటారు. ఆ అరెస్ట్ అయిన వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి అని చెప్పేసి. ఇంకొకటి వచ్చేసి ఒకవేళ భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఈ హైదరాబాద్ రాజ్యం అనేది ఎవరికి సపోర్ట్ చేయదు, ఇండియాకి అంటే భారత్కి సపోర్ట్ చేయదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు అనమాట. ఇండియాకి సపోర్ట్ చేయదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు, అలాగే ఉండాలి, తటస్థంగా ఉండాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకేంటి అంటే 1 year లోపు సో 1 year లోపు హైదరాబాద్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ రాచరిక ప్రభుత్వం కాకుండా ప్రజాప్రభుత్వం అనమాట. అంటే ప్రజాప్రభుత్వం అంటే ఏంటి, ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడు ఉన్న ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. ఇంకా అంటే ఏంటి అంటే ఇలాంటివన్నీ కుదుర్చుకున్నారు. బట్ ఏంటి అంటే ఆ టైంలో ఏమైంది అంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది ఉల్లంఘనలు అంటే ఫాలో అవ్వలేదు. ఎవరు ఫాలో అవ్వలేదు? హైదరాబాద్ రాజ్యం, ఈ 7వ నిజాము, ఈ హైదరాబాద్ రాజ్యంలో ఉన్న నిజాం ప్రభుత్వం అనేది ఫాలో అవ్వలేదు. సో ఏమేం చేశారు మరి ఫాలో అవ్వకుండా ఏంటో చూద్దాము. అంతకన్నా ముందు ఏంటి అంటే ఇక్కడ మనకి ఉస్మాన్ అలీ ఖాన్ పైన బాంబు దాడి చేశారనమాట. సో ఎప్పుడు అంటే 1947 డిసెంబర్ 4th. సో ఎక్కడ అంటే హైదరాబాద్ కింగ్ కోటి వద్ద చేస్తారనమాట. ఎవరు చేస్తారు అంటే నారాయణరావు పవార్ అనమాట. తెలంగాణ భగత్ సింగ్ అంటారు అందుకే ఇతను, ఎందుకంటే అంత డేర్గా సో ఈ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం పైన బాంబు దాడి చేశాడు. సో అందుకే తెలంగాణ భగత్ సింగ్ అంటారనమాట, నారాయణ పవార్. సో ఎవరిపై అంటే నిజాంపై. నిజాం ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము. సో దీంట్లో భాగంగా అరెస్ట్ అయిన వారు ఎవరు నారాయణరావు పవార్తో పాటు అంటే జగదీష్ గండయ్య అనమాట. జగదీష్ గండయ్య, నారాయణ పవార్ అనమాట. ఇదొకటి ఇన్సిడెంట్ జరుగుతుంది. బట్ నిజాంకి ఏం కాదనమాట. నెక్స్ట్ ఏంటి అంటే
నిజాం రాజ్యంలో చెప్పాను కదా. సో నిజాం రాజ్యంలో నూతన మంత్రివర్గం అంటే ఏంటి అంటే ఇప్పుడున్న మంత్రివర్గం అనేది తీసేసి కొత్త నూతన మంత్రివర్గం అనేది వస్తుందన్నమాట 1947 డిసెంబర్ 18కి. సో ప్రధాని ఎవరు అంటే మీర్ లాయక్ అలీ రచించిన బుక్ ఏంటి అంటే ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనమాట. సో ఇందులో ఏం చేశాడంటే నిజాము, సో ఇలా అందరూ ఆపోజిట్ అవుతున్నారు హిందువులు అని చెప్పేసి, సో హిందువులకు నలుగురు అంటే 4 మెంబర్స్కి ప్రాతినిధ్యం ఇచ్చాడనమాట. అంటే 4 మెంబర్స్కి ఈ మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చాడు. వాళ్ళు ఎవరు అంటే పింగళి వెంకట్రామిరెడ్డి, సో బిఎస్ వెంకట్రావు, మల్లికార్జునరావు, జేవి జోషి అనమాట. వీళ్ళకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే మరి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉల్లంఘనలు ఎలా ఫాలో అవ్వకుండా ఏం చేశారు మరి అనేది చూద్దాము. సో భారత్ కరెన్సీ అనేది నిజాం రాజ్యంలో చెల్లుతుంది అని చెప్పేసి ఏమంటారు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో భాగంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. బట్ నిజాం ఏమని ప్రకటించాడు అంటే భారత్ కరెన్సీ నిజాం రాజ్యంలో చెల్లదని ప్రకటన ఇచ్చాడనమాట. ఇదొక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే సో ఆయుధాల కొనుగోలు ఇవన్నీ సంబంధించినవన్నీ మనకు భారత ఆధీనంలోనే ఉంటాయి కదా. బట్ ఈ జనరల్ ఎడ్రూస్ అనే అతను ఆయుధాల కొనుగోలు చేశాడనమాట యూరోప్లో. ఎక్కడ అంటే యూరోప్లో అనమాట. ఇతను సైన్యాధికారి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిడ్నీ కాటన్ వచ్చేసి ఆస్ట్రేలియా అతను అనమాట. ఇతను ఆయుధాల డీలర్ అనమాట. ఈ ఆయుధాల డీలర్ ఏం చేశాడంటే గోవా నుంచి హైదరాబాద్కి ఏంటి అంటే ఆయుధాలు పంపిణీ చేశాడనమాట. సో ఇది ఇట్లా హైదరాబాద్ రాజ్యానికి సిడ్నీ కాటన్ అనే అతను ఆస్ట్రేలియా నుంచి ఆయుధాలు ఇట్లా కొనుగోలు చేస్తున్నారు అంటే ఆస్ట్రేలియా నుంచి అని చెప్పేసి గోవా నుంచి తెచ్చుకున్నారని చెప్పేసి ఇన్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే వందే మాతరం రామారావు అనమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే ఎవరికి హెల్ప్ చేయొద్దు కదా భారత్కి అన్న పాకిస్తాన్కైనా. సో పాకిస్తాన్కి 20 కోట్ల అప్పిస్తుందనమాట. ఎవరు అంటే నిజాం ప్రభుత్వము. ఇంకొకటి ఏంటిదంటే సో అప్పుడే ఆయుధ కర్మాగారాల స్థాపన అనేది చేశారనమాట. ఎక్కడ అంటే మోతీమహల్లో, గోల్కొండలో, చాదర్ఘట్లో. సో ఈ ఆయుధాలకు సంబంధించిన కర్మాగారాలు ఉంటాయి కదా, అవి ప్లేస్ చేసేవి, అవి స్థాపిస్తారనమాట. ఎక్కడ అంటే మోతీమహల్, గోల్కొండ, చాదర్ఘట్. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇట్లా అవుతుంది, ఈ సిచ్యువేషన్ అనేది చాలా క్రాస్ అయిపోతుందని చెప్పేసి అప్పుడు ఎవరు గవర్నర్ జనరల్ అంటే మౌంట్ బాటన్ ఇతను వస్తాడనమాట. వచ్చి ఇద్దరిని సమన్వయం పరచడం కోసము, సో మధ్యలో సాల్వ్ చేయడం కోసం వస్తాడనమాట. ఎవరిని పంపిస్తాడు అంటే అలెన్ క్యాంప్ బెల్ని ఈ మౌంట్ బాటన్ హైదరాబాద్కి పంపిస్తాడనమాట. అయినా కూడా ఆ సొల్యూషన్ అనేది రాలేదు. సో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఏం చేస్తుందంటే నిజాం ప్రభుత్వము, సో వీళ్ళు ఇట్లా చేసిన భద్రతా మండలిలో ఫిర్యాదు చేస్తారనమాట, కంప్లైంట్ ఇస్తారు. సో కంప్లైంట్ ఇవ్వగానే ఈ భారత్ ఏం చేస్తుందంటే టైం ఉండదన్నమాట. కంప్లైంట్ ఇవ్వగానే సో ఇప్పుడు అదే హైదరాబాద్ రాజ్యం అనేది భారత్లో కలవడం అనేది చాలా కష్టమైపోతుంది. సో వెంటనే ఏం చేస్తుందంటే ఆపరేషన్ పోలో దీనినే పోలీస్ చర్య అంటారు. పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ రాజ్యం అనేది భారత్లో విలీనం కావడం జరుగుతుంది. మరి ఆ ఆపరేషన్ పోలో ఎలా జరిగింది, సో దానికి ఉన్న పేర్లు ఏంటి, అసలు ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో కంప్లీట్గా చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆపరేషన్ పోలో. సో ఆ టైంలో భారత హోంమంత్రి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1948 సెప్టెంబర్ 13కి స్టార్ట్ అయితే సో 1948 సెప్టెంబర్ 17కి ఎండ్ అయిందనమాట. సో 13th to 17 5 days అవుతుంది. సో ఇది ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ ఆపరేషన్ పోలో అని చెప్పేసి ఎవరు అంటే ఈఎన్ గొడార్డ్. ఇతర పేర్లు ఏంటి అంటే పోలీస్ చర్య అంటారు, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అంటారు, రక్తరహిత యుద్ధం అంటారు అని చెప్పేసి అంటారు. మరి పోలీస్ చర్య అని పేరు పెట్టినది ఎవరు అంటే సి రాజగోపాలాచారి. నెక్స్ట్ భారత రక్షణ మంత్రి ఎవరు అంటే బల్దేవ్ సింగ్. భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి. సో అంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో ఆ టైంలో ఎవరు మౌంట్ బాటన్, ఆ తర్వాత సి రాజగోపాలాచారి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి భారత సంస్థానాల కార్యదర్శి వచ్చేసి విపి మీనన్. సో భారత ప్రధాన సైన్యాధిపతి వచ్చేసి సర్ రాయ్ బుచర్. సో భారత వాయుసేన అధిపతి సుబ్రతో ముఖర్జీ అనమాట. హైదరాబాద్ ఇవన్నీ భారత్కి రిలేటెడ్. నెక్స్ట్ హైదరాబాద్ సైన్యాధిపతి ఎవరు అంటే జనరల్ ఎల్ ఎడ్రూస్ అనమాట. ఇతనే కదా ఇక్కడ మనం చెప్పుకున్నాము ఏంటి అంటే జనరల్ ఎడ్రూస్ ఆయుధాలు కొనుగోలు చేశాడు యూరోప్లో అని చెప్పేసి. సో తను నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ప్రధాని ఎవరు అంటే మీర్ లాయక్ అలీ అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఆ టైంలో ఎవరు అంటే మెహదీ యార్జంగ్. ఆ రోజే ఇతను రాజీనామా చేశాడనమాట. ఆ తర్వాత ఎవరు వస్తారు, మీర్ లాయక్ అలీ ప్రధానిగా అవుతాడనమాట. సో అప్పుడు ఆపరేషన్ పోలో టైంలో హైదరాబాద్ ప్రధాని ఎవరు అంటే మీర్ లాయక్ అలీ. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ విదేశాంగ మంత్రి ఎవరు అంటే మెహిన్ నవాజ్ జంగ్ అనమాట. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీన్ యార్ జంగ్. నాయకత్వం ఎవరు వహించారు మరి ఆపరేషన్ పోలోకి అంటే మహారాజా రాజేందర్ సింగ్ నాయకత్వం వహించాడు. సో లీడర్. సో ఇందులో ఫస్ట్ ఈ ఆపరేషన్ పోలోలో భాగంగా ఈ హైదరాబాద్ రాజ్యాన్ని
స్వాధీనపరచుకోవడం కోసమే కదా ఈ ఆపరేషన్ పోలో జరిగింది. ఫస్ట్ ఆక్రమించిన మొదటి ప్రాంతం ఏంటి అంటే నల్దుర్గ్ అనమాట. మహారాష్ట్రలో ఉన్న నల్దుర్గ్. అదే అంటే హైదరాబాద్ రాజ్యం అంటే మహారాష్ట్ర ప్రాంతం వస్తుంది, కర్ణాటక ప్రాంతం వస్తుంది, తెలంగాణ ప్రాంతం వస్తుంది. పర్టికులర్గా తెలంగాణ ప్రాంతం చూసుకున్నట్లయితే సూర్యాపేట అనమాట ఫస్ట్ ఆక్రమించిన ప్రాంతము. అయితే ఏంటి అంటే 4 ప్రాంతాలకు నలుగురు ఉంటారనమాట వీళ్ళు. అదేంటో చూద్దాము. షోలాపూర్ ప్రాంతానికి ఎవరు నాయకత్వం వహిస్తారంటే జేఎన్ చౌదరి, విజయవాడ ప్రాంతానికి ఏఏ రుద్ర, బేరార్ ప్రాంతానికి శివదత్తు సింగ్, బొంబాయికి వచ్చేసి జనరల్ బుచర్ అనమాట. సో వీళ్ళు హైదరాబాద్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కరు వస్తారనమాట. అంటే ఆ ప్లేస్ని ఆక్రమించడం కోసం ఒక్కో సైడ్ నుంచి వస్తారనమాట. సో షోలాపూర్కి అయితేనేమో జేఎన్ చౌదరి, విజయవాడ ఏఏ రుద్ర, బేరార్ శివదత్తు సింగ్, బొంబాయి వచ్చేసి జనరల్ బుచర్ అనమాట. అయితే ఏంటి అంటే ఇందులో భాగంగా ఏది ఫస్ట్ ఆక్రమించిందంటే ఈ జేఎన్ చౌదరికి ఉన్న ఫోర్స్ అనమాట. అంటే ఇతని సైన్యము ఫస్ట్ హైదరాబాద్ రాజ్యాన్ని ఆక్రమించింది. సో అందుకే ఆ జేఎన్ చౌదరి ఫోర్స్ గురించి చూద్దాము. సో కిల్ ఫోర్సు, షాష్ ఫోర్సు, వీల్ ఫోర్సు, స్ట్రైక్ ఫోర్స్ అనేది ఉంటుంది. మరి ఏది నల్దుర్గ్ ప్రాంతం అని చెప్పాను కదా, ఆక్రమించిన మొదటి ప్రాంతం నల్దుర్గ్. మరి ఆ నల్దుర్గ్ ప్రాంతాన్ని ఆక్రమించిన ఫోర్స్ ఏంటి అంటే స్ట్రైక్ ఫోర్స్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రైక్ ఫోర్స్. అంటే ఇట్లాంటివే మనకి చాలా ఏమంటారు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ నుంచి వస్తాయి కదా, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్స్లో. సో స్ట్రైక్ ఫోర్స్ అనమాట. అంటే సెంటెన్స్ వైజ్గా అడుగుతారు. సో స్ట్రైక్ ఫోర్స్ వచ్చేసి లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ అనమాట. ఒక్కొక్క ఫోర్స్కి మళ్ళీ ఒక్కొక్క లీడర్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో స్ట్రైక్ ఫోర్స్కి వచ్చేసి లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ అనమాట. నల్దుర్గ్ ప్రాంతాన్ని ఆక్రమించారు స్ట్రైక్ ఫోర్స్. సో కిల్ ఫోర్స్కి వచ్చేసి బ్రిగేడియర్, షాష్ ఫోర్స్ వచ్చేసి ఎన్డి శర్మ, వీల్ ఫోర్స్ వచ్చేసి రణ్ధీర్ సింగ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రైక్ ఫోర్స్ అనమాట. అన్ని గుర్తుపెట్టుకోవాలి, కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రైక్ ఫోర్స్ అనమాట. ఇది ఒక పాయింట్. ఏంటి ఇక వచ్చేసి లాస్ట్కు సెప్టెంబర్ 17కి 1948 మొత్తం హైదరాబాద్ రాజ్యాన్ని ఆక్రమించి నిజాం పాలన అంతమయ్యి భారత్లో ఈ హైదరాబాద్ రాజ్యం అనేది విలీనం కావడం జరిగింది. విలీనం అయిన తర్వాత జేఎన్ చౌదరి మిలిటరీ పాలన ప్రారంభం అయ్యింది. ఇది ఆపరేషన్ పోలో. అయితే సెప్టెంబర్ 17కి ఈరోజే కదా భారత్లో విలీనమైంది. మరి కర్ణాటకలో ఏం జరుపుకుంటున్నాము సెప్టెంబర్ 17 అంటే హైదరాబాద్ కర్ణాటక విభజన దినం అని చెప్పేసి జరుపుకుంటాం. మహారాష్ట్రలో వచ్చేసి మరట్వాడ సంగ్రామ్ ముక్తి దివాస్. తెలంగాణలో అయితే కొందరేమో విమోచన దినం, కొందరేమో విద్రోహ దినం అనమాట. సో విమోచన దినం అంటే ఎవరైతే భారత్లో విలీనంకి ఎవరైతే వాళ్ళకు ఓకే ఉందో వాళ్ళేమో విమోచన దినం. అది ఎవరికైతే ఇష్టం లేదో అది విద్రోహ దినం అని కొందరు జరుపుకుంటారనమాట తెలంగాణలో. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మొత్తం ఆపరేషన్ పోలో గురించి అనమాట. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇందులో ఏమైనా పాయింట్స్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఏమైనా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇందులో ఆ తర్వాత ఏంటి అంటే జేఎన్ చౌదరి మిలిటరీ పాలన నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఆపరేషన్ పోలో అసలు ఇతర పేర్లు ఏంటి, దానికి పేర్లు పెట్టిన వాళ్ళు ఎవరు, దానిని ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరు. సో ఇందులో భాగంగా భారత టైంలో గవర్నర్ జనరల్ ఎవరున్నారు, ప్రధాన సైన్యాధిపతి ఎవరున్నారు, వాయుసేనాపతి ఎవరున్నారు, అలాగే హైదరాబాద్ ప్రధాని ఎవరున్నారు, సో విదేశాంగ మంత్రి ఎవరున్నారు, సైన్యాధిపతి ఎవరున్నారు, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1948 నుంచి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 అనమాట 1948. సో ఇదనమాట. సో ఆక్రమించిన ఫస్ట్ ఏంటి అంటే నల్దుర్గ్ ప్రాంతం అనమాట. ఎవరు అంటే షోలాపూర్ జేఎన్ చౌదరి వాళ్ళనమాట. సో అందులో జేఎన్ చౌదరి యొక్క ఫోర్స్ వచ్చేసి స్ట్రైక్ ఫోర్స్. ఆ స్ట్రైక్ ఫోర్స్ ఎవరు అంటే లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ నేతృత్వం అంటే తనకి అధ్యక్ష సంథింగ్ లీడర్షిప్ అనమాట, లీడర్. సో స్ట్రైక్ ఫోర్స్ అనమాట. సో నల్దుర్గ్ ప్రాంతాన్ని ఆక్రమించింది స్ట్రైక్ ఫోర్స్. ఇట్లాంటి పాయింట్స్ అన్ని చూసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ నోట్స్ కావాలి అంటే ప్లేస్టోర్లో హ్యాకర్తా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.